So now we will discuss about the substitution reaction. Okay, now ఇప్పుడు substitution reaction, just now we discussed about the addition reactions. Okay, addition reactions అనేది 3 types ఉంటుంది. That is electrophilic addition reaction, nucleophilic addition reaction and free radical addition reaction. So now we will discuss about the substitution reaction. Okay, substitution reaction ante enti, the replacement of atom or group from a molecule by different atoms or group is called substitution. అంటే ఒక రియాక్టెంట్ నుండి మనం ఒక గ్రూప్ ని ఓకే రీప్లేస్ చేయడం ఇంకో గ్రూప్ తో, అంటే ఒక గ్రూప్ ఎలిమినేట్ అయిపోయి ఇంకో గ్రూప్ ని యాడ్ చేయడాన్ని మనం సబ్స్టిట్యూషన్ అంటాం. ఓకే, అదే మీరు అడిషన్ రియాక్షన్ వచ్చేసరికి ఏమంటారు, అక్కడ మనకు ఎలిమినేషన్ అనేది ఉండదు. ఓకే, ఒక బాండ్ బ్రేక్ అయ్యి 2 న్యూ ఆటమ్స్ అనేది యాడ్ అవుతుంది, రైట్. బట్ సబ్స్టిట్యూషన్ ఎలా ఉంటుందంటే బాండ్ బ్రేకింగ్ అనేది ఉండదు ఇందులో. ఓకే, ఒకటి ఎలిమినేట్ అయిపోతుంది, ఇంకోటి వచ్చి యాడ్ అవుతుంది, రైట్. లెట్స్ సీ ఫస్ట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, దీన్ని మనం ESR అంటాం ఆర్ ఎల్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అని కూడా అంటాం, రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రోఫైల్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది, యాడ్ అవుతుంది, రైట్. నెక్స్ట్, ఇట్ ఈస్ సీన్ ఇన్ బెంజీన్ అండ్ డెరివేటివ్స్. ఓకే, సో ఇది ఎందులో విచ్ టైప్ ఆఫ్ కంపౌండ్స్లో కనుకుంటుంది అంటే బెంజీన్ అండ్ డెరివేటివ్స్ అంటే ఏంటి, ఎక్స్ట్రా గ్రూప్స్ అడిషన్. ఓకే, బెంజీన్కి ఎక్స్ట్రా సబ్స్టిట్యూయెంట్స్ అటాచ్డ్ ఉండే వాటిని బెంజీన్ డెరివేటివ్స్ అంటాం. ఓకే, నెక్స్ట్, సో ఎప్పుడైతే మీకు రియాక్టెంట్లో బెంజిన్ కనబడింది అనుకోండి, బెంజిన్ అండ్ డెరివేటివ్స్, యూ షుడ్ సే దట్ హియర్ ఇట్ అండర్గోస్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎలా గుర్తుపట్టాలి, సపోజ్ రియాక్టెంట్లో బెంజిన్ అండ్ డెరివేటివ్స్ ఉందనుకోండి, ఒక రియేజెంట్ ఇచ్చారనుకోండి, ఎట్ దట్ టైమ్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్ ది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ halogenation, nitration, Friedel-Crafts alkylation, acylation and nitration. Sorry, this nitration double time repeat అయింది. ఓకే, సో యాక్చువల్లీ హియర్ ఇట్ షుడ్ బి సల్ఫోనేషన్. ఓకే, ఇక్కడ ఏం రాసుకోండి, సల్ఫోనేషన్ అని రాసుకోండి. ఓకే, సో హాలోజినేషన్లో ఏమవుతుందంటే ఎలక్ట్రోఫిలిక్ పార్ట్ ఈస్ హాలోజన్, నైట్రేషన్లో ఎలక్ట్రోఫిలిక్ పార్ట్ ఈస్ నైట్రేట్. ఓకే, నెక్స్ట్ Friedel-Crafts ఆల్కైలేషన్లో ఆల్కైల్ గ్రూప్ ఇన్వాల్వ్ అవ్వడం, ఇక్కడ అసిటైల్ గ్రూప్ ఇన్వాల్వ్ అవ్వడం. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే బెంజిన్, రైట్, బెంజిన్కి ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఈ హైడ్రోజన్ అనేది ఎలిమినేట్ అయిపోయి మనకి ఇక్కడ ఒక ఎలక్ట్రోఫైల్ యాడ్ అవ్వడం. ఓకే, సో ఇక్కడ ఎలిమినేట్ అవుతుంది కాబట్టి దీన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్, దీనికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఎవరు, ఒక క్యాటలిస్ట్ అవసరం ఉంటుంది. ఆ క్యాటలిస్ట్ ఏమంటామంటే లూయిస్ యాసిడ్ అని అంటాం. ఓకే, యూ షుడ్ ప్రొనౌన్స్ ఇట్ యాజ్ లూయిస్ యాసిడ్. ఓకే, నెక్స్ట్, సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్ ఏంటి, అల్యూమినియం ట్రైబ్రోమైడ్, అల్యూమినియం ట్రైక్లోరైడ్. ఓకే, వీటిని మనం లూయిస్ యాసిడ్ అంటాం. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు హాలోజినేషన్లో ఎలక్ట్రోఫిలిక్ పార్ట్ ఏంటి, Cl+, బ్రోమిన్ ప్లస్ I+. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్, అప్పుడప్పుడు ఎగ్జాంపుల్ ఏం అడుగుతారంటే సల్ఫోనేషన్లో విచ్ ఈస్ ద ఎలక్ట్రోఫిలిక్ పార్ట్. ఓకే, యూ షుడ్ సే దట్ SO3H positive charge. Okay, these ones are most important points to remember. Okay, nitration లో electrophilic part ఏంటి, NO2+. ఓకే, alkylation లో ఏంటి, R+. ఓకే, ఎనీ ఆల్కైల్ గ్రూప్, ఇక్కడ R అంటే ఏంటి, ఎనీ ఆల్కైల్ గ్రూప్, X అంటే హాలోజన్. ఓకే, నెక్స్ట్, అసైలేషన్ అంటే ఏంటి, అసిటైల్ గ్రూప్. ఓకే, సో దీన్ని మనం అసిటైల్ గ్రూప్ అంటాం, అంటే RC double bond ఓని అసిటైల్ గ్రూప్ అంటారు. ఓకే, దిస్ ఆర్ మేబీ ఎనీ ఆల్కైల్ గ్రూప్, X అంటే హాలోజన్. ఓకే, నౌ సీ వాట్ హ్యాపెన్స్ వెన్ బెంజిన్ ఈస్ అటాచ్డ్ టు, ఇదేంటి బెంజిన్ డెరివేటివ్స్. ఓకే, సో డెరివేటివ్స్ అంటే ఏంటి, బెంజిన్కి ఒక సబ్స్టిట్యూయెంట్ అటాచ్డ్ ఉండడం. సో ఇదేంటి, G అంటే ఏంటి, ఎనీ గ్రూప్. ఓకే, ఈ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండొచ్చు, ఈ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ కూడా ఉండొచ్చు, రైట్. నెక్స్ట్, ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగినప్పుడు ఇది ఆర్థో పొజిషన్లో అటాచ్ అవుతుందా, మెటా పొజిషన్లో అటాచ్ అవుతుందా, పారా పొజిషన్లో అటాచ్ అవుతుందా, రైట్. సో ఈ పొజిషన్ ఎలా డిసైడ్ చేయగలుగుదాం, బేస్డ్ అపాన్ ది G గ్రూప్. ఓకే, G గ్రూప్ని బట్టి మనం పొజిషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఈ G గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నైట్రో గ్రూప్. ఓకే, సపోజ్ ఈ బెంజిన్ పైన ఒక నైట్రో గ్రూప్ ఉందనుకోండి. ఓకే, సో అప్పుడు అప్కమింగ్ ఎలక్ట్రోఫైల్, ఓకే, అప్పుడు ఎలక్ట్రోఫైల్ వచ్చి ఎక్కడ అటాచ్ అవుతుంది, మెటా పొజిషన్ పైన, రైట్. బికాజ్ ఎప్పుడైతే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటుందో అప్పుడు మనకి ఎలక్ట్రాన్ రిచ్ సెంటర్ ఏది, మెటా పొజిషన్. ఓకే, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ సెంటర్ ఏంటి, ఆర్థో అండ్ పారా పొజిషన్. అప్పుడు ఎలక్ట్రోఫైల్ వచ్చి ఎక్కడ అటాక్ చేస్తుంది, ఎక్కడైతే ఎలక్ట్రాన్ రిచ్ ఉంటుందో అక్కడ అటాక్ చేస్తుంది, రైట్. సో
whenever the G group is electron withdrawing group, okay, at that time electrophile will come and attack at meta position, okay, whereas whenever the G is the electron donating group, okay, ఆ టైంలో electron rich center ఎవరు, ఆర్థోపారా, అప్పుడు ఎలక్ట్రోఫైల్ వచ్చి ఎవరు ఎక్కడ అటాక్ చేస్తుంది, ఆర్థోపారా పొజిషన్, రైట్, ఎట్ దిస్ పొజిషన్. అంటే ఎప్పుడైతే ఈ జీ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంటుందో అప్పుడు మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎక్కడ జరుగుతుంది, ఆర్థో పొజిషన్ అండ్ పారా పొజిషన్, ఓకే. నెక్స్ట్, ఇన్ బెంజీన్ డెరివేటివ్స్ ది ఫంక్షనల్ గ్రూప్ G క్యాన్ బి క్లాసిఫైడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ పొలారిటీ నేచర్. అంటే ఈ G గ్రూప్స్ని మనం యాక్టివేటింగ్ గ్రూప్స్ ఆర్ డీయాక్టివేటింగ్ గ్రూప్స్ కూడా అంటాము, ఓకే. నెక్స్ట్ వి విల్ సీ వాట్ ఈస్ ది యాక్టివేటింగ్ గ్రూప్ అండ్ డీయాక్టివేటింగ్ గ్రూప్, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివేటింగ్ గ్రూప్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఓకే, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ వయో మీసోమెరిక్ ఎఫెక్ట్, ఓకే. సో ఈ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఎలా యాక్ట్ చేస్తుందంటే మీసోమెరిక్ ఎఫెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఓకే. ఇట్ విల్ మేక్ ది రింగ్ మోర్ రియాక్టివ్, అంటే అప్పుడు ఎక్కువ రియాక్టివ్ అయినప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ న్యూక్లియోఫిలిక్, ఓకే. నెక్స్ట్, డ్యూ టు దిస్ ఇట్ యాక్సెప్ట్స్ ది అప్కమింగ్ ఎలక్ట్రోఫైల్. అంటే ఏ గ్రూప్ అయితే, సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటి, యాక్టివేటింగ్ గ్రూప్కి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఓకే. సో ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, బెంజిన్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, ఓకే. ఆ గ్రూప్ ఏం చేస్తుంది, బెంజిన్కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. అప్పుడు బెంజిన్ ఎలా అయిపోతుంది, బెంజిన్ ఏం చేస్తుంది, బెంజిన్ విల్ బికమ్ ఎలక్ట్రాన్ రిచ్, ఓకే. సో సపోజ్ ఇక్కడ చూడండి, సపోజ్ ఇది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అనుకోండి, ఇది ఎలక్ట్రాన్, సపోజ్ G ఈజ్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఇది ఏం చేస్తుంది, బెంజిన్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది, ఓకే. సపోజ్ దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్, ఓకే. సపోజ్ మీరు G ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ తీసుకున్నట్లయితే ఈ గ్రూప్ ఏం చేస్తుంది, బెంజిన్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది. అప్పుడు బెంజిన్ ఎలా అయిపోతుంది, ఎలక్ట్రాన్ రిచ్గా అయిపోతుంది, రైట్. సపోజ్ బెంజిన్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఈ గ్రూప్ ఏం చేస్తుంది, డొనేట్ చేస్తుంది. అప్పుడు బెంజిన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి, 8 ఎలక్ట్రాన్స్, ఓకే. సో డోంట్ టేక్ ఇట్ as exactly 8, 6 anything. I'm giving just example, okay. For example, బెంజిన్ దగ్గర 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి, ఈ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది అనుకోండి. అప్పుడు బెంజిన్ ఎలా అవుతుంది, బెంజిన్ దగ్గర 8 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, అంటే అప్పుడు బెంజిన్ ఎలా అవుతుంది, ఎలక్ట్రాన్ రిచ్ అవుతుంది, రైట్. సో రిచ్ అయినందుకు ఇది బెంజిన్ ఎలా అయిపోతుంది, యాక్టివేటెడ్ ఫామ్లో అవుతుంది, ఓకే, యాక్టివ్ అయిపోతుంది. సో యాక్టివ్ అయినప్పుడు మనకు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఇంకా ఈజీగా పర్ఫామ్ అవుతుంది, బికాస్ ఎలక్ట్రోఫైల్ ఎక్కడ అటాక్ చేస్తుంది, ఏదైతే ఎలక్ట్రాన్ రిచ్ ఉంటుందో అక్కడే కదా అటాక్ చేసేది, ఓకే. సో ఎప్పుడైతే బెంజిన్ పైన ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ఉంటుందో అప్పుడు బెంజిన్ విల్ బికమ్ ఎలక్ట్రాన్ రిచ్ అయినందుకు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ మోర్ ఫాస్ట్లీ టేక్స్ ప్లేస్, ఓకే. నౌ ఈ గ్రూప్ని మనం ఏమంటామంటే యాక్టివేటింగ్ గ్రూప్స్ అంటాం, ఓకే. సో వాట్ ఆర్ యాక్టివేటింగ్ గ్రూప్స్, ద గ్రూప్స్ విచ్ డొనేట్ electrons to benzene and the benzene become active, okay, then that type of groups you should call it as activating groups, okay. Next ఎగ్జాంపుల్స్ ఏంటి, NH2, OH, OR, ఓకే. సో ఇక్కడ ఏముంది, ఎలక్ట్రాన్స్, లోన్ పేరు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ బెంజిన్కి డొనేట్ చేస్తుంది. అప్పుడు బెంజిన్ ఎలా అయిపోతుంది, ఎలక్ట్రాన్ రిచ్ అవుతుంది, రైట్. రిచ్ అయినందుకు దాన్ని మనం ఏమంటాం, యాక్టివేట్ అయిందంటాం, ఓకే. నెక్స్ట్, వాట్ ఆర్ డీయాక్టివేటింగ్ గ్రూప్స్, ఓకే. ఎగ్జాంపుల్స్ ఆఫ్ డీయాక్టివేటింగ్ గ్రూప్స్ ఏంటి, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్, ఓకే. సపోజ్ ఈ బెంజిన్ దగ్గర ఈ G గ్రూప్ అనేది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనుకోండి ఇక్కడ, ఓకే. సపోజ్ హియర్ యూ హ్యావ్ ది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఓకే, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఏం చేస్తుంది, బెంజిన్ నుండి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, రైట్. అప్పుడు బెంజిన్ దగ్గర, సపోజ్ బెంజిన్ దగ్గర 6 ఉన్నాయి, ఓకే. ఈ గ్రూప్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ గ్రూప్ ఏం చేస్తుంది, బెంజిన్ నుండి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, తన దగ్గర కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి బెంజిన్ నుండి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. సో అప్పుడు బెంజిన్ నుండి 2 ఎలక్ట్రాన్స్ గ్రూప్కి షిఫ్ట్ అయిపోతుంది. సో అప్పుడు బెంజిన్ దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 ఎలక్ట్రాన్స్. ఇట్ మీన్స్ బెంజిన్ ఈజ్ డీయాక్టివేటెడ్, అంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది, వీక్ అవుతుంది. అంటే ఒకవేళ బెంజిన్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసింది అనుకోండి అప్పుడు యాక్టివేటెడ్ అంటారు, బెంజిన్ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసింది అనుకోండి అప్పుడు ఏమంటారు, డీయాక్టివేటెడ్ అంటారు, ఓకే. సో బెంజిన్ యాక్టివేటెడ్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడైతే యాక్టివేటింగ్ గ్రూప్ ప్రజెంట్ ఉంటుందో. బెంజిన్ డీయాక్టివేట్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడైతే డీయాక్టివేటింగ్ గ్రూప్ ప్రజెంట్ ఉంటుందో. సో డీయాక్టివేట్ ఎవరు చేస్తారు, ఎప్పుడైతే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ప్రజెంట్ ఉంటుందో అది డీయాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ ప్రజెంట్ ఉంటుందో అప్పుడు మనకు బెంజిన్ ఈస్
activated. Okay, so examples of activating groups are this. Okay, examples of deactivating groups are this one. Okay, so when these groups are present, it takes up the electron from benzene and makes the benzene less nucleophilic, ante more deactivated. Less nucleophilic ante enti takkuva electrons undadam. Okay, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యాక్టివేటింగ్ అండ్ డీయాక్టివేటింగ్. దీనిపైన చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతుంది కాబట్టి కాన్సెప్ట్స్ని అర్థం అవ్వకపోతే ఒక 5 to 10 times చదవండి. ఓకే, ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది అంత ఈజీగా ఒకటేసారి చదువుకుంటే అర్థం అవ్వదు. దాన్ని ప్రాక్టీస్ చేయండి, ఒక 5 to 10 times చదవండి. ఓకే, ఇఫ్ యూ రీడ్ లైక్ దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ అండ్ అండర్స్టాండింగ్ ఫర్ యూ. సపోజ్ ఒకటేసారి అర్థమైంది అనుకోండి, స్టిల్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఫర్ 5 times. ఓకే, బికాస్ ఈవెన్ నౌ ఐ విల్ ప్రాక్టీస్ దిస్ థింగ్స్ బికాస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ నాట్ లైక్ ఒకసారి చదువుకుంటే గుర్తుండిపోతుంది వచ్చేస్తుంది కాదు. మనం ఎంతైతే రిపీట్ చేస్తామో బేసిక్స్ అనేది అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి రియాక్టివిటీ. ఓకే, విచ్ వన్ ఈజ్ మోర్ ఫాస్టర్ టువర్డ్స్ ది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, హియర్ యూ విల్ సీ. ఓకే, ఇదేంటి ఆక్సిజన్ పైన 2 electrons ఉంది అంటే ఇదేంటి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్. ఓకే, ఇదేం చేస్తుంది బెంజిన్కి ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. అప్పుడు బెంజిన్ ఎలా అయిపోతుంది? ఓకే, యాక్టివేటెడ్ ఫామ్ అవుతుంది. ఓకే, యాక్టివేటెడ్ ఫామ్ అవుతుంది కదా. యాక్టివేటెడ్ అయినప్పుడు యాక్టివేట్ అంటే ఏంటి? దీని దగ్గర ఎలక్ట్రాన్స్ రిచ్ ఉంది. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేది ఎలా ఉన్నది? హైలీ ఉన్నాయి. అప్పుడు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఈజీగా పర్ఫామ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ ఇదేంటి న్యూట్రల్. ఓకే, నార్మల్గా ఉంది. ఇదేంటి నార్మల్. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా ఉంది? దిస్ ఈజ్ అన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఓకే, అంటే ఇది ఏం చేస్తుంది? బెంజిన్ నుండి ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటుంది. అప్పుడు బెంజిన్ ఎలా అవుతుంది? డీయాక్టివేట్ అవుతుంది. ఓకే, డీయాక్టివేట్ ఎందుకు అవుతుంది అంటే తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ పోయినాయి. ఓకే, ఇట్ ఈస్ టేకెన్ బై దిస్ గ్రూప్. ఓకే, అప్పుడు ఇది ఎలా అవుతుంది? ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఓకే, కంపేర్ టు ఓకే ఎలక్ట్రాన్ డెఫిషియంట్. సో ఈ నార్మల్కి దీనికి కంపేర్ చేసినప్పుడు నార్మల్ ఈజ్ బెటర్ కదా. నార్మల్ దగ్గర కొన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, డీయాక్టివేటెడ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ పోయినాయి. ఓకే, సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఎలక్ట్రోఫైల్ వచ్చి ఒక ఎలక్ట్రాన్ రిచ్ పైన అటాక్ అవ్వాలి. సో ఈ 3లో కంపేర్ చేసినప్పుడు దిస్ వన్ ఈజ్ మోర్ ఎలక్ట్రాన్ రిచ్. ఓకే, దిస్ వన్ ఈజ్ సెకండ్, నెక్స్ట్ దిస్ వన్. ఓకే, సో రియాక్టివిటీలో ఫస్ట్ ఇది రియాక్ట్ అవుతుంది, హైయెస్ట్ రియాక్టివిటీ దీనికి ఉంటుంది, సెకండ్ దీనికి, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫర్ దిస్. ఓకే, నెక్స్ట్ సో now you understand the use of activating and deactivating importance. సో ఏదైతే గ్రూప్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుందో బెంజిన్కి వాటిని మనం యాక్టివేటింగ్ గ్రూప్స్ అంటారు. ఏదైతే బెంజిన్ నుండి ఎలక్ట్రాన్స్ తీసేసుకుంటుందో వాటిని మనం డీయాక్టివేటింగ్ గ్రూప్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్టివేటింగ్ అండ్ డీయాక్టివేటింగ్ గ్రూప్స్. ఇందులో స్ట్రాంగ్ వీక్ అనేది అన్నీ ఉంటుంది ఈ టేబుల్లో. జస్ట్ ఈ ఒక్క టేబుల్ మీరు 10 times ప్రాక్టీస్ చేయండి. మినిమం 2 లాస్ట్ ఓకే ప్రీవియస్ పేపర్లో మీకు మన క్వశ్చన్ వచ్చింది రైట్ దీనిపైన. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ వీక్లీ యాక్టివేటింగ్ డీయాక్టివేటింగ్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్ అన్న యాక్టివేటింగ్ గ్రూప్ అన్న ఒకటే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే దిస్ ఈస్ యాక్టివేటింగ్ గ్రూప్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ విల్ సీ దట్ NO2 ఏంటి? ఓకే, దిస్ OH అంటే ఏంటి? యాక్టివేటింగ్ గ్రూప్. ఓకే, సో యాక్టివేటింగ్ గ్రూప్లో ఎలక్ట్రోఫైల్ ఎక్కడ అటాక్ అవుతుంది? ఆర్థోపారా. కాబట్టి యూ విల్ ఆల్సో సే దట్ ఆల్ ది యాక్టివేటింగ్ గ్రూప్స్ ఆర్ ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్స్. ఓకే, ఇప్పుడు ఈ NO2 ఏంటి? డీయాక్టివేటింగ్ గ్రూప్. ఓకే, ఇదేంటి? డీయాక్టివేటింగ్ గ్రూప్. కాబట్టి డీయాక్టివేటింగ్ గ్రూప్ ప్రజెంట్ ఉన్నప్పుడు ఎలక్ట్రోఫైల్ ఎక్కడ అటాక్ అవుతుంది? మెటా పొజిషన్. కాబట్టి ఆల్ ది డీయాక్టివేటింగ్ గ్రూప్స్ ఆర్ మెటా డైరెక్టింగ్ గ్రూప్స్. ఆల్ ది యాక్టివేటింగ్ గ్రూప్స్ ఆర్ ఆర్థోపారా డైరెక్టింగ్ గ్రూప్స్. ఓకే, సో అదర్ నేమ్స్ అన్నట్టు అవి. సో హియర్ there is an examples of orthopara directing group and meta directing group. Orthopara directing అంటే ఏంటి? ఇక్కడ యాక్టివేటింగ్ గ్రూప్స్. ఓకే, ఇదేంటి? యాక్టివేటింగ్ గ్రూప్స్. మెటా డైరెక్టింగ్ గ్రూప్ అంటే ఏంటి? డీయాక్టివేటింగ్ గ్రూప్. ఓకే, నౌ సో ఈ యాక్టివేటింగ్ గ్రూప్లో కూడా స్ట్రాంగ్లీ యాక్టివేటింగ్, వెరీ స్ట్రాంగ్, మీడియం, వీక్. ఓకే, డీయాక్టివేటింగ్లో కూడా ఇది లిటిల్ బిట్ డీయాక్టివేటింగ్. ఓకే, ఇది చాలా స్ట్రాంగ్ డీయాక్టివేటింగ్, ఇది వచ్చేసరికి చాలా స్ట్రాంగ్
deactivating. Okay, so these are some examples you should by heart. Okay, so ఏం లేదు ఇక్కడ చూసినట్లయితే ఆల్ ఆర్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. ఓకే, సో ఇలా 2 atoms మీరు ఎలా గుర్తుంచుకోండి అంటే, ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్, ఎప్పటికీ గుర్తుంచుకోండి, O మైనస్ ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ యాజ్ ఎ వెరీ 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 స్ట్రాంగ్. ఓకే, సో అదే ఇందులో వెరీ స్ట్రాంగ్ యాక్టివేటింగ్. నెక్స్ట్ ఎలా చదవాలి, వెరీ స్ట్రాంగ్ డీయాక్టివేటింగ్, స్ట్రాంగ్లీ యాక్టివేటింగ్, స్ట్రాంగ్లీ డీయాక్టివేటింగ్. ఓకే, ఇట్లా కంపేర్ చేస్తూ చదవండి. ఒకటేసారి ఇది చదివితే కన్ఫ్యూజన్ అవుతుంది. సో ఫస్ట్ ఎలా చదవాలి, వెరీ స్ట్రాంగ్ యాక్టివేటింగ్, నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్ డీయాక్టివేటింగ్, నెక్స్ట్ ఏంటి స్ట్రాంగ్లీ యాక్టివేటింగ్, నెక్స్ట్ స్ట్రాంగ్లీ డీయాక్టివేటింగ్. ఓకే, ఇలా చదువుకోండి. ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్లీ యాక్టివేటింగ్లో మీకు 2 atoms మాత్రమే వస్తుంది. ఓకే, స్ట్రాంగ్లీ యాక్టివేటింగ్లో 2 atoms వస్తుంది. అదే స్ట్రాంగ్లీ డీయాక్టివేటింగ్లో 4. ఓకే, దిస్ లైక్ COOPH అంటే ఏంటి 4 atoms. సో ఇలా చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, చదువుకోండి. మోడరేటివ్ యాక్టివేటింగ్లో మనకు 4 వచ్చినాయి. ఓకే, అదే ఇక్కడ మోడరేటింగ్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి నార్మల్ వీక్లీ యాక్టివేటింగ్ అన్నా డీయాక్టివేటింగ్, ఇక్కడ వీక్లీ యాక్టివేటింగ్ అన్నా వీక్లీ డీయాక్టివేటింగ్. ఓకే, ఇది ఏంటి వీక్లీ డీయాక్టివేటింగ్. సో వీటి రెండుకి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ అన్ని హాలోజన్స్ వచ్చినాయి. సో ఆల్వేస్ రిమెంబర్ ఆల్ ది హాలోజన్స్ ఆర్ వీక్లీ డీయాక్టివేటింగ్. ఓకే, నెక్స్ట్ ఇదేంటి ఆల్కైల్ గ్రూప్స్, ఆల్ ది ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ వీక్లీ యాక్టివేటింగ్. సో ఇలా గుర్తుంచుకోండి, ఆల్ ది ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ వీక్లీ యాక్టివేటింగ్, ఆల్ ది హాలోజన్స్ ఆర్ వీక్లీ డీయాక్టివేటింగ్, 2 atoms containing are strongly activating. ఓకే, నెక్స్ట్ ఇదేంటి, ఇది 2 atoms ఏముంది, నైట్రోజన్ ఆక్సిజన్, ఆక్సిజన్ నైట్రోజన్ నైట్రోజన్. అదే ఇక్కడ వచ్చేసరికి సేమ్ SO3H ఆల్డిహైడ్ కీటోన్. సో దెర్ ఆర్ సమ్ లిటిల్ బిట్ దేర్ యూ హ్యావ్ టు బై హార్ట్. ఓకే, ప్రతి దానికి ట్రిక్స్ అనేది ఉండవు, సమ్ యూ హ్యావ్ టు కంపేర్ అండ్ స్టడీ లైక్ దట్. ఓకే, సో దిస్ ఈస్ వన్ స్మాల్ సింపుల్ వే టు లర్న్ ది యాక్టివేటింగ్ అండ్ డీయాక్టివేటింగ్ గ్రూప్స్. ఓకే, నెక్స్ట్ our next one is why addition reactions are not seen in benzene. Okay, so addition reaction ante enti, అన్సాచురేటెడ్ అనేది సాచురేటెడ్గా కన్వర్ట్ అవ్వడం, అంటే డబుల్ బాండ్ అనేది సింగిల్ బాండ్ లేకపోతే ట్రిపుల్ బాండ్ అనేది సింగిల్ బాండ్గా కన్వర్ట్ అవ్వడంని మనం అడిషన్ రియాక్షన్స్ అంటాం. ఓకే, నౌ బెంజిన్లో ఏముంది, డబుల్ బాండ్స్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ బెంజిన్ ఇలా, ఇది బెంజిన్ అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద బెంజిన్. ఓకే, సో బెంజిన్ కంటైన్ 3 bonds. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఈ డబుల్ బాండ్ అనేది అడిషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, అప్పుడు ఎన్ని ఉంటుంది, ఓన్లీ 2 డబుల్ బాండ్స్ ఉంటాయి, రైట్. సో ఇది నార్మల్గా ఎలా ఉంది, ఫస్ట్ అరోమాటిక్ కండిషన్లో ఉంది. ఓకే, బట్ ఆఫ్టర్ అడిషన్ రియాక్షన్ ఇట్ లాస్ట్ ది అరోమాటిక్ కండిషన్. సో ఒక కాంపౌండ్ ఎప్పుడు ఎక్కువ స్టేబుల్ ఉంటుందంటే అరోమాటిక్ కండిషన్లో ఉన్నప్పుడు ఇట్ విల్ బి మోర్ స్టేబుల్ దాన్ ది నాన్ ఎరోమాటిక్ కండిషన్. ఓకే, ఎరోమాటిక్ ఉంటే ఎక్స్ట్రా స్టెబిలిటీ వస్తుంది. కాబట్టి బెంజిన్ అనేది అడిషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు, ఎందుకంటే ఇన్వాల్వ్ అవుతే తనలో ఉన్న ఒక బాండ్ అనేది లూజ్ అవుతుంది, అరోమాటిక్ క్యారెక్టర్ని లూజ్ అవుతుంది. ఓకే, సో అరోమాటిక్ క్యారెక్టర్ని పోగొట్టుకోకుండా ఉంచుకోవడానికి ఇది బెంజిన్ అనేది అడిషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే, వన్స్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, బెంజిన్లో 3 డబుల్ బాండ్స్ ఉంటుంది, అడిషన్ రియాక్షన్లో ఏమవుతుందంటే ఒక డబుల్ బాండ్ అనేది సింగిల్ బాండ్గా మారుతుంది. ఓకే, నెక్స్ట్ బెంజిన్లో ఒకవేళ డబుల్ బాండ్ ఎనీ 1 డబుల్ బాండ్ అనేది సింగిల్ బాండ్గా మారింది అనుకో, అందులో ఎన్ని ఉంటుంది, రిమైనింగ్ 2 డబుల్ బాండ్స్. ఓకే, నార్మల్గా అడిషన్ రియాక్షన్ అవ్వకముందు 3 డబుల్ బాండ్స్ ఉంటుంది. ఈ 3 డబుల్ బాండ్స్ ఏం చేస్తుంది, అరోమాటిక్ క్యారెక్టర్ చూపెడుతుంది. సపోజ్ ఒక డబుల్ బాండ్ మైనస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నాన్ అరోమాటిక్ అవుతుంది. నార్మల్గా ఒక కంపౌండ్లో అరోమాటిక్ నేచర్ ఉన్నది అనుకోండి, ఇట్ మీన్స్ ఇట్ హ్యాస్ ఎక్స్ట్రా స్టెబిలిటీ కంపేర్ టు ది నార్మల్. కాబట్టి బెంజిన్ అనేది అడిషన్ రియాక్షన్ పర్ఫామ్ అవ్వదు. ఇన్ కేస్ పర్ఫామ్ అవుతే తన అరోమాటిక్ నేచర్ అనేది లూజ్ అవుతుంది, వెళ్ళిపోతుంది. ఓకే, సో అది అలాగే ఉంచుకోవడానికి అడిషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వై న్యూక్లియోఫైల్ డజంట్ అటాక్ ఆన్ బెంజిన్ అంటే, బెంజిన్ పైన న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్ బెంజిన్ పైన ఎందుకు అవ్వదు, దిస్ ఇస్ బికాస్ బెంజిన్లో ఆల్రెడీ 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి, రైట్. డబుల్ బాండ్ అంటే ఏంటి, ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. పై బాండ్ అంటే ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నట్టే కదా. సో ఆల్రెడీ బెంజిన్లో ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్. కాబట్టి ఒక న్యూక్లియోఫైల్ ఇంకో న్యూక్లియోఫైల్తో రియాక్ట్ అవ్వదు. న్యూక్లియోఫైల్ ఎప్పుడైనా కానీ ఎలక్ట్రోఫైల్తో రియాక్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ వై బెంజిన్ యాక్టింగ్ యాజ్ ఎ న్యూక్లియోఫైల్. ఓకే, ఎందుకంటే 3 డబుల్ బాండ్స్ ఉంటుంది. నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ ది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇప్పటి వరకు మనం న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్ చదివినాం.
Okay, now we will see about the nucleophilic substitution reaction. Okay, next. These are of two types. ఇందులో అలిఫాటిక్ ఉంటుంది, అరోమాటిక్ ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది, అరోమాటిక్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇది ఏంటంటే విల్ సీరియస్లీ ఓకే ఓవరాల్ డీప్లీ మనం విల్ స్టడీ డ్యూరింగ్ ది ఆల్కేన్ ఓకే అరోమాటిక్ కంపౌండ్స్ గురించి చదివేటప్పుడు వి విల్ డిస్కస్ దిస్ థింగ్. ఓకే, సో బట్ నా జస్ట్ ఫర్ క్లారిటీ ఓకే ఇది ఒక ఎక్సెప్షన్స్ అన్నట్టు. అంటే బెంజిన్ పైన కొన్ని చేంజెస్ చేస్తే మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూట్ అనేది చేయగలుగుతాం. ఓకే, సో దిస్ వీ విల్ డిస్కస్ డ్యూరింగ్ ది అవర్ రెగ్యులర్ చాప్టర్స్. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ది అలిఫాటిక్. అలిఫాటిక్లో 2 టైప్స్ ఉంటుంది, SN1 అండ్ SN2. అలిఫాటిక్ అంటే ఏంటి? స్ట్రేట్ చైన్. ఓకే, ఇట్లా కార్బన్ స్ట్రేట్ చైన్ ఉంటుంది కదా, ఈ స్ట్రేట్ చైన్ని మనం అలిఫాటిక్ అంటాం. ఓకే, అరోమాటిక్ అంటే ఏంటి? బెంజిన్ రింగ్. ఓకే, నెక్స్ట్. What is a necessary condition is reactant should have a good leaving group. Okay, so nucleophilic substitution reaction lo kavalsina entante oka good leaving group undali. Okay, for example of good leaving group enti chlorine, okay, OTS, tosyl chloride, OET minus. Okay, and one thing is good leaving groups are always in negative charge. Okay, eppudaina gani leaving groups anedi negative charge form lo untundi. So next coming to what is a general reaction. Okay, general reaction lo em avutundante identi carbonyl compounds. సో ఈ కార్బోనిల్ కంపౌండ్స్ ఎలా ఉంటుందంటే ఈ న్యూక్లియోఫైల్ వచ్చేసి ఇక్కడ అటాక్ అవుతుంది, రైట్. అటాక్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? పై బాండ్ అనేది పై బాండెడ్ ఎలక్ట్రాన్స్ దీనిపైన షిఫ్ట్ అవుతుంది, రైట్. నెక్స్ట్, ఈ నెగిటివ్ ఛార్జ్ వచ్చిన తర్వాత ఇక్కడ హెచ్తో రియాక్ట్ అవ్వదు. ఓకే, ఇక్కడ హెచ్తో రియాక్ట్ అవ్వదు. ఇక్కడ ఏమవుతుందంటే నెగిటివ్ ఛార్జ్ రిటర్న్ వచ్చి ఈ వైని ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? ఈ డబుల్ బాండ్ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఓ డబుల్ బాండ్ అనేది ఇక్కడ వస్తుంది, వై అనేది ఎలిమినేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వై అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఓవరాల్ మీకు వచ్చేది ఏంటి? దిస్ కంపౌండ్. ఓకే, సో నార్మల్గా ఒక న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్కి తేడా ఏంటి? ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో బోత్ ఆర్ ఇన్వాల్వింగ్ కార్బోనిల్ కంపౌండ్సే. ఓకే, రెండుట్లో సి డబుల్ బాండ్. సో హౌ టు ఐడెంటిఫై న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అండ్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్? ఓకే, సో ఫస్ట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ద గుడ్ లివింగ్ గ్రూప్. ఓకే, ఒకవేళ లివింగ్ గ్రూప్ ప్రజెంట్ ఉందనుకోండి, యూ షుడ్ సే దట్ ఇట్ ఈస్ ఎ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, సపోజ్ ఇక్కడ గుడ్ లివింగ్ గ్రూప్ లేదనుకోండి, చూడండి రెండు సైడ్లో మిథైల్ ఉంది, మిథైల్ ఇస్ నాట్ ఏ గుడ్ లివింగ్ గ్రూప్. ఎట్ దట్ టైమ్ యూ షుడ్ సే దట్ న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. ఓకే, న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్లో ఏమవుతుంది? న్యూక్లియోఫైల్ వచ్చి అటాక్ అవుతుంది, ఇక్కడ పైన O- వస్తుంది, O- వచ్చి లాస్ట్కి H+తో రియాక్ట్ అయ్యి మీకు OH వస్తుంది. ఓకే, అదే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఏం జరుగుతుంది? ఒక నెగిటివ్ ఛార్జ్ వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది. అటాక్ అయిన తర్వాత ఈ O- అనేది Hతో రియాక్ట్ అవ్వదు, రిటర్న్లో వచ్చి ఈ లీవింగ్ గ్రూప్ని లెఫ్ట్ చేస్తుంది. ఓకే, ఎలిమినేట్ చేసేస్తుంది. సో ఇంపార్టెంట్ నెసెసరీ కండిషన్ ఏమంటే లీవింగ్ గ్రూప్. ఓకే, ఎప్పుడైతే లీవింగ్ గ్రూప్ ఉంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఓకే, లీవింగ్ గ్రూప్ లేకపోతే న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. నెక్స్ట్, ఎలక్ట్రోఫిలిక్ క్యారెక్టర్ ఆఫ్ కార్బోనిల్ కంపౌండ్. ఓకే, నెక్స్ట్, ఈ 2 కంపౌండ్స్లో గుడ్ లివింగ్ గ్రూపే. క్లోరిన్ మైనస్ నెగిటివ్ ఛార్జ్ వచ్చిందంటే గుడ్ లివింగ్ గ్రూప్, NH2- కాబట్టి ఇది కూడా లివింగ్ గ్రూప్. బట్ ఇందులో నుండి విచ్ వన్ ఈస్ మోర్ రియాక్టివ్, మోర్ ఎలక్ట్రోఫిలిక్? ఓకే, సో దిస్ వన్ ఈస్ మోర్ ఎలక్ట్రోఫిలిక్ బికాస్ క్లోరిన్. ఓకే, క్లోరిన్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ని ఈజీగా లాక్కుంటుంది. ఓకే, నెక్స్ట్, ఇక్కడ NH2 ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ప్లస్ ఆర్ ఎఫెక్ట్. ఆర్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం, రెజొనెన్స్ ఎఫెక్ట్ చూపెడుతుంది. అదే క్లోరిన్ వచ్చేసరికి -I. ఓకే, సో -I అంటే ఏంటి? బాండెడ్ ఎలక్ట్రాన్స్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవడం. ఓకే, సపోజ్ ఈ క్లోరిన్ అట్రాక్ట్ చేసుకుంది అనుకోండి, అప్పుడు క్లోరిన్ పైన నెగిటివ్, ఇక్కడ ఏమొస్తుంది? ఈజీగా పాజిటివ్ ఛార్జ్ వచ్చేస్తుంది, రైట్. అదే NH2 ఉందనుకోండి, ఇది ఏం చేయడానికి ట్రై చేస్తుంది? ఇది ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, కాబట్టి ఇది ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడానికి చేస్తుంది బాండ్లో, కాబట్టి ఇది పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అప్పుడు దిస్ వన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోఫిలిక్ వెన్ కంపేర్డ్ టు దిస్ వన్. ఓకే, నెక్స్ట్, రియాక్టివిటీ ఆర్డర్. ఓకే, సో ఈ మూడిట్లో కామన్ ఏంటంటే RC+O. ఓకే, దిస్ థింగ్ ఈజ్ కామన్. సో డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ క్లోరిన్ ఉంటుంది కాబట్టి మనం యాసిడ్ క్లోరైడ్ అనాలి. ఇదేంటి? ఇలా బాండ్ వచ్చింది అనుకో RCOR, అప్పుడు మనం ఏమనాలి? అన్హైడ్రైడ్ అంటారు. ఓకే, ఇక్కడ ఏముంది? OR ఉంటే ఎస్టర్ అనాలి. NH2 ఉంటే ఏమనాలి? అమైడ్ అంటారు. ఓకే, సో దీస్ థింగ్స్, నేమింగ్ దీస్ థింగ్స్ ఐ డిస్కస్డ్ ఇన్ ది IUPAC nomenclature. ఓకే, సో వీటిని మనం కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్స్ అంటాం. ఓకే, నార్మల్గా కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఏంటి? RC+OH కదా. ఓకే,
కార్బాక్సిలిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? ఆర్ C double bond O and OH. Okay, now this OH, if it is replaced by chlorine, you should call it as acid chloride. If it is replaced by this R C double bond O, then you should call it as anhydride. Okay, if it is replaced by OR, appudu em manali? Ester. NH2 ఉంటే అమైడ్. ఓకే, సో మైనస్ ఐ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే రియాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. మైనస్ ఐ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసుకోవడం. ఓకే, సో ఈ క్లోరిన్ ఏం చేసుకుంటే హైలీ అట్రాక్ట్ చేసుకుంటుంది, కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇంకా ఎక్కువ ఫాస్ట్గా స్ట్రాంగ్గా వస్తుంది, రైట్? సో ఇలా కంపేర్ చేసినప్పుడు దీనికి హైయెస్ట్ ఉంటుంది. ఓకే, నౌ వీ విల్ సీ వాట్ ఈస్ ది SN1 రియాక్షన్ అండ్ SN2 రియాక్షన్.